హాయ్! నా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ వాళ్ళు బ్లాక్ చేశారు. ఎందుకంటే స్క్రీన్ షాట్ పెడుతున్నందుకు, బిగ్ బాస్ స్క్రీన్ షాట్ పెడుతున్నందుకు ఎందుకో స్పామ్లో పెట్టి బ్లాక్ చేశారు. కావున నా ఇంకో యూట్యూబ్ ఛానల్ కొత్తది ఓపెన్ చేశాను. ఇక బిగ్ బాస్ హౌస్ విషయానికి వస్తే, ఆదివారం రాత్రి అంటే 15వ తేదీ రాత్రి జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారు అందరితో కొంచెం సరదాగా మాట్లాడి ఫన్నీ జోక్స్ వేసుకున్న తర్వాత అందరినీ యాక్షన్ రూమ్కి రమ్మని చెప్పి, నిన్న ఎపిసోడ్లో ఏంటంటే ఇద్దరు చీఫ్లను ఎన్నుకొని ఈరోజు ఆ ఇద్దరు చీఫ్లకి చీఫ్ల క్లాన్లోకి సభ్యులనే ఎన్నుకోవాలి. సభ్యుల్ని ఎన్నుకునే అవకాశం సభ్యులకే ఇచ్చారు. ఏ గ్రూప్లోకి వెళ్ళాలి, ఏ టీంలోకి వెళ్ళాలి అనేది సభ్యులకే ఇచ్చారు. అవి వరుసగా ఒక్కొక్కరు వెళ్ళి వాళ్ళు ఏ గ్రూప్లోకి వెళ్తారు, ఎందుకు వెళ్తారు, రీజన్ చెప్పి ఆ గ్రూప్లోకి వెళ్ళాలి. ఈ విధంగా నిఖిల్ టీంలోకి విష్ణుప్రియ, సోనియా, పృథ్వీ, సీత వెళ్ళారు. శేఖర్ భాష వెళ్ళారు. ఇంకా అభయ్ టీంలోకి ప్రేరణ, యష్మి, ఆదిత్య, మణికంఠ, నబీలు వెళ్ళారు. వాళ్ళకి నేమ్ పెట్టమని అటుపక్క నిఖిల్ టీంలో విష్ణుప్రియకి, అభయ్ టీంలో ప్రేరణకి ఇచ్చారు బిగ్ బాస్. విష్ణుప్రియ ఉండి వాళ్ళ టీంకి ప్రేరణ ఉండి వాళ్ళ టీంకి కాంతారా అని పెట్టారు. విష్ణుప్రియ ఉండి శక్తి అని నేమ్ పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళ టీము వాళ్ళ బ్యాండేళ్ళు వాళ్ళు వేసుకున్న తర్వాత మిగిలిన 6 కంటెస్టెంట్లో 6గురిలో ఒకరిని ఆల్రెడీ సేవ్ చేశారు. మిగిలిన 5గురిని నిలబడమని చెప్పి ఆ రూమ్లోనే ఒక పక్కన ఉండే బాక్స్ తెప్పించి ఆ బాక్స్ను ఒక్కొక్కరికి ఏ పేరున్న వాళ్ళ బాక్స్ వాళ్ళకిచ్చి, ఆ బాక్స్లో ఏంటంటే హోల్ ఉంటుంది. వాళ్ళకి చెరొక బాల్ ఇచ్చి హోల్ ఉంది. ఆ హోల్లో ఆ బాల్ వేస్తే హోల్లో వేసిన బాక్స్ ఓపెన్ చేయగానే కలర్ రెడ్లో ఉంటే నాట్ సేఫ్ అని, గ్రీన్లో ఉంటే సేఫ్ అని ఉంటుంది. ఈ విధంగా చేస్తే లోపల రెడ్ ఉంటే నాట్ సేఫ్ అని, గ్రీన్ ఉంటే సేఫ్ అని వస్తుంది. అందులో విష్ణుప్రియకి గ్రీన్ కలర్లో వచ్చింది. సేఫ్ అయ్యారు విష్ణుప్రియ. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పి, గార్డెన్ ఏరియాలో ఒక ఫన్నీ గేమ్, ఏంటంటే ఒక ఇమేజ్లో 2 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్లో పాలు, ఒక అరబ్ షేక్ నుంచొని ఉంటారు. ఆ 2 వర్డ్స్ని కలిపి ఒక వర్డ్, ఆ 2 వర్డ్స్ని కలిపితే ఒక వర్డ్ రావాలి. అంటే ఇప్పుడు మిల్క్, అరబ్ షేక్ ఇద్దరిని కలిపితే మిల్క్ షేక్. ఆ విధంగా ఆ గేమ్ చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా ఎక్కువసేపు ఉన్నది, ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందని ఆడియన్స్ ఫీల్ అయి ఉంటారు. నేను మాత్రం కంపల్సరీ ఫీల్ అయ్యాను. ఇలా గేమ్ ఆడుతూ ఉంటే గేమ్ మధ్యలో ఏంటంటే స్టోర్ రూమ్లోకి వెళ్ళి కుండల్ని తెమ్మన్నారు బిగ్ బాస్. ఆ కుండల్లో ఏంటంటే ఎవరి పేరు మీద ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసి, ఆ కుండల్ని ఒక్కొక్కరిగా పేరు చెప్పిన వాళ్ళు వచ్చి పగలగొట్టాలి. ఆ పగలగొట్టిన కుండలో సిల్వర్ కాయిన్స్ ఉంటే నాట్ సేఫ్, గోల్డ్ కాయిన్స్ ఉంటే సేఫ్. అలాగా అందరూ పగలగొట్టి చూసిన తర్వాత వాళ్ళకి మణికంఠకి గోల్డ్ కాయిన్ వచ్చింది. మణికంఠ సేఫ్ అయ్యారు. తర్వాత అలాగా గేమ్ కంటిన్యూ చేశారు. ఆ గేమ్లో ఏంటంటే నిఖిల్ టీం గెలిచేది ఎక్కువ పాయింట్లు వచ్చి. 15,000 గిఫ్ట్ క్యాష్ కావాలా,
లేకపోతే గిఫ్ట్ హ్యాంపర్ కావాలా అని చాయిస్ బిగ్ బాస్ వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని 15,000 క్యాష్ కావాలి అని చెప్పారు. సరే 15,000 క్యాష్ ఇచ్చారు. క్యాష్ అంటే ఇంతవరకు ప్రైజ్ మనీ టాస్కుల్లో గెలుచుకుంది 2,45,000. అదే నిఖిల్ టీమే ఎక్కువ గెలుచుకుంది. ఎక్కువ గెలుచుకున్న నిఖిల్ టీము ఎక్కువ గెలుచుకున్న మనీనే ప్రైజ్ మనీలో ఉంటుంది, యాడ్ అవుతుంది. ప్లస్ ఈ 15,000 యాడ్ అయ్యి 2,60,000 గెలుచుకున్నట్టు. ఆల్రెడీ 3 lakhs ఉంది. ఈ 2,60,000 టోటల్ ఏంటంటే 5,60,000 అవుతుంది రూపాయలు అవుతుంది. ఇంకా నామినేషన్ ఉన్న నలుగురిని స్టోర్ రూమ్ నుంచి బాక్సులు తెప్పించి వారి పేరు మీద ఉన్న బాక్స్ ఒక్కొక్కరికి బాక్స్ ఇచ్చి ఓపెన్ చేయమన్నారు. అందులో ఏంటంటే గ్రీన్ కలర్ ఉంటే సేఫ్ అయినట్టు, రెడ్ కలర్ ఉంటే నాట్ సేఫ్ అయినట్టు. ఈసారి సీత, పృథ్వీ సేఫ్ అయ్యారు. ఇంకా మిగిలింది శేఖర్ భాష, ఆదిత్య. శేఖర్ భాష ఆదిత్యని అదే నిన్న ఎపిసోడ్లో ఏంటంటే ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది ఈ సీజన్లో అని చెప్పారు. ఆ ట్విస్ట్ ఏంటంటే చివరికి మిగిలింది శేఖర్ భాష, ఆదిత్యని ఒక పక్కన నిలబడమని చెప్పి అక్కడ దండలు ఉన్నాయి. వాళ్ళని ఎలిమినేషన్ చేసే పద్ధతి ఉన్న కంటెస్టెంట్స్కే ఇచ్చేశారు. అది యాక్చువల్గా ఓటింగ్ ప్రకారం జరుగుద్ది. నామినేషన్ అయ్యి ఎవరు ఎలిమినేషన్ అవుతారో వాళ్ళు బయటకు వస్తారు. కానీ ఇప్పుడు మిగిలిన లాస్ట్లో ఉన్న ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సింది కంటెస్టెంట్సే. వాళ్ళకి ఎవరైతే ఉండాలో, ఎవరైతే గేమ్ ఆడతారో అని చెప్పి అందరూ ఆదిత్యకి దండేశారు ఉండాలని. ఒక సీత మాత్రం శేఖర్ భాషకి వేశారు. అలా పెట్టడం అనేది ఓ విధంగా మంచిది కాదు. ఎందుకంటే ఓటింగ్ ప్రకారంగా చూడాలి. కానీ అలాంటప్పుడు ఓటింగ్ పెట్టడం వేయచ్చు కదా, అనవసరం కదా. ఓటింగ్లో శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇప్పుడు ఓటింగ్లో శేఖర్ భాషకి ఎక్కువ వచ్చింది అనుకో, చివరి ఇద్దరిలో శేఖర్ భాషకి ఓటింగ్లో ఎక్కువ వచ్చింది అనుకో, అతను బయటకు వచ్చేస్తాడు. యాక్చువల్గా ఉండాల్సింది అతనే కదా. అది రాంగ్ అని నా అభిప్రాయం. ఇక శేఖర్ భాషని అందరూ కన్నీటిది వీడుకోలు పలికినట్టు పలికి అందరూ కట్టప్పలా పోటీ చేశారు. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం అయితే ఎవరికి ఏ బాధ ఉండదు. ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, ఎవరినో ఒకటి తీసుకోవాలి. మొత్తానికైతే ఆదిత్యనో కానీ శేఖర్ అయినా తీసుకోవాలి. అది బిగ్ బాస్ వాళ్ళకి ఇవ్వడం అనేది సరిగ్గా లేదని నేను అనుకోను. ఎందుకంటే వీళ్ళ అభిప్రాయంతో వాళ్ళు బయటికి రావడం అనేది కరెక్ట్ కాదు కదా. వాళ్ళంటప్పుడు ఓటింగ్ పెట్టడం ఎందుకు అని నా అభిప్రాయం. శేఖర్ భాష బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ అతని వీడియో ఫస్ట్ నుంచి అతని జర్నీ మొత్తం వీడియో రూపంగా చూపించిన తర్వాత ఒక బోర్డు తెప్పించారు. ఫేక్ ఆర్ రియల్ అని బోర్డు పైన 2 రకాలు రాసి ఉంటారు. అందులో ఫేక్ ఎవరెవరు, రియల్ ఎవరెవరు అని చెప్పాలి. రియల్ వచ్చి విష్ణుప్రియ, సీత అండ్ ప్రేరణ. విష్ణుప్రియ ఏంటంటే ఇన్నోసెంట్గా ఉంటుంది అని చెప్పారు. అది మాత్రం నిజమే. తనకేంటంటే బోలా మనిషి. నాకు తెలిసినంత ఏ స్ట్రాటజీ ఉపయోగించదు, నోటికి వచ్చింది మాట్లాడుతుంటుంది. బోలా మనిషి. సీత కొంచెం స్ట్రాటజీ ఉపయోగిస్తే కానీ కొంచెం సీరియస్నెస్ అయి ఉంటుంది. తను చాలా మంచిది. ప్రేరణ కూడా కొంచెం మెత్తగా మనిషి. తర్వాత ఫేక్ ఎవరు అంటే సోనియా, మణికంఠ, ఆదిత్య, ముగ్గురికి పేర్లు పెట్టారు. సోనియా ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, సోనియా పర్సన్ చాలా స్మార్ట్గా చాలా బాగుంటారు. వాళ్ళు ఏంటంటే సోనియా, మణికంఠ ఏంటంటే ముందే తెలుసుకొని ఈ స్ట్రాటజీతో ఆడాలి, ఒకరిని బ్లేమ్ చేసి మనం ఏడవాలి అన్న స్ట్రాటజీతో ఉంటారు. ఆ స్ట్రాటజీతో ఉన్నప్పుడు
ఎవరు ఏంటంటే ఎవరికి మంచిది కాదు. ఒకరిని బ్లేమ్ చేసి గేమ్ గెలిచి టాస్క్లో ఆడియన్స్ మన్నిక పొంది అప్పుడు ఓటింగ్ ద్వారా సెలెక్ట్ అయితే అది గొప్పతనం. ఏదో వాళ్ళ గురించి చెప్పేసి ఈ విధంగా మొత్తం ఏంటంటే కన్నీ కన్నీటితో ఈ ఎపిసోడ్ అంతా జరిగింది, ఈ వారం ఎపిసోడ్. నెక్స్ట్ రేపటి నుంచి నామినేషన్స్ ఉంటాయి. రేపటి నుంచి మజా. నువ్వు ఆ రోజు ఇట్టన్నావు, ఈరోజు ఇట్టన్నావు అని ఎప్పుడో గుప్త నిధులు తవ్వినట్టు తవ్వుతారు. ప్లీజ్ దయచేసి నా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్సే కాదు, ఈ కొత్త ఛానల్లో మీకు ఉపయోగపడే విషయాలు ఏమేమి ఉన్నాయో కొత్తవి అన్నీ చెప్తాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.